తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలవుతున్నాయి. లైవ్ చూద్దాం. Also 100% up to 10th class. With this I close. Thank you all. Thanks for coming. I request Shri K. Keshavrao Garu to announce the password. Thank you, sir. Thank you very much. Now I request to address us. Okay. I request our Honorable Secretary Ma'am to release the press note. Honorable Advisor Sir, colleagues and my dear friends from the electronic and print media. This year we have a very good pass percentage. This year 95.15 students have passed. Last year it was 92.78 and this year 95.15 pillalu pass ayaru. Total pillalu 5,26,166 pillalu appear ayi 4,97,312 pillalu pass ayaru. పోయిన సంవత్సరం లాగా ఈ సంవత్సరం మళ్ళీ గర్ల్స్ ఆర్ ద బెస్ట్. 96.26 పాస్ పర్సంటేజ్ అమంగ్ గర్ల్స్ అండ్ 94.07 పాస్ పర్సంటేజ్ అమంగ్ బాయ్స్. ఇదే విధంగా దేర్ ఆర్ మోర్ దెన్ 5,731 స్కూల్స్ అక్కడ నోట్కి నోట్ శాతం పిల్లలు పాస్ అయ్యారు. దాంట్లో మాత్రమే ఒక 6 స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ఒక్క పిల్లవాడు కూడా పాస్ కాలేదు. ఇదే విధంగా ములుగు డిస్ట్రిక్ట్ రికార్డెడ్ ద హైయెస్ట్ పాస్ పర్సంటేజ్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ విత్ 89.23 ద లోయెస్ట్. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ achieved the highest pass percentage of 99.1%. So a big hand to social welfare institutions. ఇదే విధంగా మేము ముందుకు పోతే SSC పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రైవేట్ క్యాండిడేట్స్ ఆల్సో పోయిన సంవత్సరం 57.22 ఉంటే ఈ సంవత్సరం 59.22 ఉంది. సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్లో ఈసారి ఎక్కువ పిల్లలు పాస్ అయ్యారు. ఒకవేళ మేము ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు చూసుకుంటే 99.12% పిల్లలు పాస్ అయ్యారు. సెకండ్ లాంగ్వేజ్లో 99.97 పిల్లలు, థర్డ్ లాంగ్వేజ్లో 98.98, మ్యాథమెటిక్స్లో 97.46%, జనరల్ సైన్స్లో 98.41
అండ్ సోషల్ స్టడీస్లో కూడా 99.61 పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ 99.1 పిల్లలు పాస్ చేస్తూ మేనేజ్మెంట్ స్కూల్లో ఫస్ట్ స్థానం తీసుకువచ్చింది. బీసీ వెల్ఫేర్ 98.99% పిల్లలు పాస్ అయ్యారు, ఆ సెకండ్ పొజిషన్లో ఉన్నారు. ఇదే విధంగా టీజీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ క్రింద టీజీ రెసిడెన్షియల్ స్కూల్ 98.64% పిల్లలు పాస్ అయ్యారు. అండ్ తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ మళ్ళీ 98.13% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా 50% జెడ్పీ హై స్కూల్లో 100% రిజల్ట్ వచ్చింది. ఇదే విధంగా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 65.8 కళాశాలలో 100% రిజల్ట్ వాళ్ళు సాధించారు. కేజీబీవీలో 61% ఆఫ్ ద స్కూల్ అంటే 290 స్కూల్స్లో 100% పిల్లలు పాస్ అయ్యారు. ప్రైవేట్ స్కూల్లో 48.88% పిల్లలు పాస్ అయ్యారు. ఇదే విధంగా ఈ సంవత్సరం అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆలోచన చేసేది అంటే ఈసారి మొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు లీడర్షిప్లో 10th క్లాస్లో మినిమం 4 డే ఒక హాలిడే ఇవ్వడం జరిగింది. ఈ 4 రోజు టీచర్స్ చాలా ఇష్టంతో కష్టపడి అందరు పిల్లలకి మళ్ళీ ఆ 3 రోజులో స్కూల్ పిలిపించి ఒక మంచి రెమిడియల్ స్టడీ ఇవ్వడం వల్ల ఈ సంవత్సరం 95%తో ప్లస్ అంటే 95.15% స్కోర్ తీసుకురావడం జరిగింది. దీస్ ఇనిషియేటివ్స్ ఆర్ ఆల్ చైల్డ్ ఫ్రెండ్లీ, వెరీ సైంటిఫిక్ అండ్ అంతా పిల్లల మీద ఎగ్జామ్ స్ట్రెస్ కూడా చాలా తగ్గిపోయింది. దీనివల్ల కొంతమంది పిల్లలు పాస్ కాలేదు, కానీ వాళ్ళకి కూడా సప్లిమెంటరీ మేము ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లోనే పెట్టిపోతున్నాం. 5th జూన్లో వీ విల్ బీ స్టార్టింగ్ ద సప్లిమెంటరీ. సో సప్లిమెంటరీ అయిపోయిన తర్వాత ఒకవేళ ఏదైనా పిల్లలు మళ్ళీ కొద్దిగా కొన్ని మార్క్స్లో వెనక ఉంటే అప్పుడు మేము సప్లిమెంటరీ ఓపెన్ స్కూల్ కూడా 10th క్లాస్ పిల్లలకి ఈ సంవత్సరం త్వరలోనే పెడతాం. ప్రభుత్వం ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఏ పిల్లలు 10వ తరగతి అటెండ్ అయ్యారు ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్ లేకపోతే సప్లిమెంట్ లేకపోతే ఓపెన్ స్కూల్ 10thలో ఇదే సంవత్సరం పాస్ అయ్యి ఇదే సంవత్సరం మళ్ళీ జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ లేకపోతే ఐటీఐ లేకపోతే పాలిటెక్లో చేరుకోవాలి. సిమిలర్లీ ఇంకా కొద్దిగా అనాలిసిస్ షీట్ మీ అందరికీ ఇవ్వడం జరిగింది. మీరు దయచేసి దాని క్రింద కూడా వెళ్ళి ఇంకా మీరు కొన్ని అనలిటిక్స్ తీసుకోవచ్చు. మరి ఒక్కసారి మీ అందరికీ ఇక్కడ రావడం ఇవన్నీ ఒక మంచి ఒక రిజల్ట్లో మీరు కూడా పాల్గొన్నారు, దానికి మీకు కూడా ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఒక్కసారి నేను కేశవరావు సార్కి మళ్ళీ